టాటూలు వేసే క్రమంలో సూదులు లేదా టాటూలో ఉండే సిర, చర్మం లోపలుండే స్వేద గ్రంథుల్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. అలాగే అవి మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. ఈ పరిణామం వల్ల టాటూ వేసిన చోట చెమట ఉత్పత్తి కాదని, దాని మూలంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. టాటూ వేసేటప్పుడు చర్మంపై నిమిషానికి 50 నుంచి 3000 వరకు రంధ్రాలు పడతాయని, వాటి వల్ల స్వేద గ్రంథులు దెబ్బతింటాయని చెప్పారు. ఈ మేరకు అప్లైడ్ ఫిజియాలజీ జర్నల్లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా టాటూ వేసుకున్న కొందరిని, టాటూ వేసుకోని కొందరిని రెండుగా విభజించి వేడి వాతావరణంలో ఉంచారు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట పాటు నిలబెట్టారు. అయితే అనుకున్న సమయానికి ఇరు వర్గాల వారికి చెమటలు పట్టాయి. కానీ టాటూ వేసుకోని వారికంటే టాటూ వేసుకున్న వారి చర్మం నుంచి చెమట చాలా తక్కువ రావడాన్ని పరిశోధకులు గమనించారు. చిన్న చిన్న టాటూలతో ఎలాంటి ప్రమాదం లేదని, శరీర భాగాలపై పెద్ద టాటూలు వేసుకునే వారిలోనే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కొందరు డర్మటాలజిస్టులు మాత్రం ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అత్యాధునిక వైద్య శాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వసాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని, ముక్కు, పెదాలు సరిగా లేవంటూ శస్త్రచికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల అనర్థాలు జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎంతో అందంగా తయారవుతుందనుకున్న ఆమె ముఖం ఇప్పుడు సగం పక్షవాతానికి గురైంది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మన దేశంలో కొందరు సినీ సెలబ్రిటీలు ముఖంలో కొన్ని భాగాలకు శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయం తెలిసిందే. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో మాత్రం సామాన్యులు సైతం ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంటూ ఉంటారు. చైనాలోని హాంగ్జూ నగరానికి చెందిన జావో అనే యువతి తన ముఖంపై ముడతలు తొలగించుకోవాలి అని నిర్ణయించుకుంది. అప్పటికే పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆ యువతి మళ్లీ శస్త్రచికిత్స చేయించుకుంది. వైద్యులు ముఖంపై ఉన్న ముడతలకు సూది మందులిచ్చారు. అయితే ఈసారి ఆమెకు జరిగిన శస్త్రచికిత్స విఫలమైంది. ఆమె ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది.